హాయ్ ఫ్రెండ్స్, అర్జెంటుగా ఊరు వెళ్ళాలా? ప్లాన్ చేసుకునేలోపే తత్కాల్ టికెట్లయిపోయాయా? వెయిటింగ్ లిస్ట్ చూసి టెన్షన్ పడుతున్నారా? ఏజెంట్లకి వేలకి వేలిచ్చే పని లేకుండా రైలు బయలుదేరడానికి కేవలం 30 నిమిషాల ముందు కూడా మీరు కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఇది రైల్వే శాఖ అధికారికంగా ఇస్తున్న ఒక సీక్రెట్ ఆప్షన్. దీని పేరే కరెంట్ బుకింగ్. చాలామందికి తత్కాల్ తెలుసు, ప్రీమియం తత్కాల్ తెలుసు, కానీ ఈ కరెంట్ బుకింగ్ గురించి తెలియక డబ్బులు, సమయం వృధా చేసుకుంటున్నారు. అసలు ఈ ఆప్షన్ ఎప్పుడొస్తుంది? తత్కాల్ కంటే దీని ధర ఎందుకు తక్కువ? ఎలా బుక్ చేసుకోవాలి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ తర్వాతి ప్రయాణంలో ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, సాధారణంగా రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు మొదటి రిజర్వేషన్ చార్ట్ అంటే ఫస్ట్ చార్ట్ తయారవుతుంది. ఈ చార్ట్ తయారైన తర్వాత కూడా కొన్నిసార్లు రైల్లో సీట్లు మిగిలిపోతాయి. ఉదాహరణకు, ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా లేదా కోటాలో సీట్లు మిగిలిపోయినా ఆ సీట్లన్నీ ఖాళీగానే ఉంటాయి. ఇలా చార్ట్ ప్రిపేర్ అయ్యాక మిగిలిపోయిన సీట్లని రైల్వే శాఖ మళ్లీ బుకింగ్కి తెరుస్తుంది. దాన్నే కరెంట్ బుకింగ్ అంటారు. ఈ ఆప్షన్ మొదటి చార్ట్ తయారైనప్పట్నుంచి రెండో చార్ట్ తయారయ్యే వరకు, అంటే రైలు కదలడానికి 30 నిమిషాల ముందు వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ట్రైన్ స్టేషన్లో ఉండగా కూడా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని ఎక్కేయొచ్చనమాట. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు, తత్కాల్లోనే దొరకనప్పుడు లాస్ట్ మినిట్లో ఇంకా ఎక్కువ రేటు ఉంటుందేమో అని. కానీ అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. తత్కాల్లో మీకు టికెట్ రేటు మీద అదనంగా 300 నుండి 500 వరకు తత్కాల్ ఛార్జీలుంటాయి. అదే డైనమిక్ ప్రైసింగ్ అయితే రేట్లు ఇంకా ఘోరంగా ఉంటాయి. కానీ కరెంట్ బుకింగ్లో మీకు జనరల్ టికెట్ రేట్ అంటే నార్మల్ ఫేర్ మాత్రమే పడుతుంది. అవును, తత్కాల్ ఛార్జీలుండవు, ఎక్స్ట్రా బాదుడు ఉండదు. సాధారణ రోజుల్లో టికెట్ రేటు ఎంత ఉంటుందో అంతే రేటుకి లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ బర్త్ దొరుకుతుంది. అందుకే ఇది తత్కాల్ కంటే బెస్ట్ ఆప్షన్. మరి ఈ టికెట్ని ఎలా గుర్తించాలి, ఎలా బుక్ చేయాలి? సింపుల్ స్టెప్స్ చూడండి. స్టెప్ 1, రైలు బయలుదేరడానికి 3-4 గంటల ముందు ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేయండి. గమనిక, చార్ట్ ప్రిపేర్ అయ్యుండాలి. స్టెప్ 2, మీ ట్రైన్ సర్చ్ చేయండి. సాధారణంగా మీకు ఏవీబీఎల్ లేదా డబ్ల్యూఎల్ అని కనిపిస్తుంది కదా, కానీ చార్ట్ ప్రిపేర్ అయ్యాక సీట్లు మిగిలి ఉంటే అక్కడ కరెంట్ అవైలబుల్ అని కనిపిస్తుంది. స్టెప్ 4, కరెంట్ అవైలబుల్ అని కనిపిస్తే చాలు, వెంటనే దానిమీద క్లిక్ చేసి నార్మల్గా టికెట్ బుక్ చేసినట్టే చేసేయండి. మీకు సీట్ నంబర్ మరియు కోచ్ వివరాలు మెసేజ్ రూపంలో వెంటనే వచ్చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కరెంట్ బుకింగ్ అనేది ఆ రోజు రైల్లో సీట్లు ఖాళీగా ఉంటేనే దొరుకుతుంది. పండగ సీజన్లలో లేదా రద్దీగా ఉండే రూట్లలో ఇది దొరకడం కష్టం. కానీ వీక్డేస్లో ప్రయాణించేటప్పుడు లేదా ఎవరైనా గ్రూప్ క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తత్కాల్ దొరకలేదని నిరాశపడకుండా జర్నీకి 4 గంటల ముందు ఒక్కసారి ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేసి చెక్ చేయండి. మీ లక్ బావుంటే తక్కువ రేటుకే కన్ఫర్మ్ సీట్ దొరికేస్తుంది. సో ఇదండి కరెంట్ బుకింగ్ వెనుకున్న అసలు కథ. ఈ ట్రిక్ మీకు ఇంతకుముందే తెలుసా లేదా ఇప్పుడే వింటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరికైనా అర్జెంట్ జర్నీలో హెల్ప్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ట్రావెల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.